హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను ఒక సూపర్గా వర్క్ చేసే స్ట్రాటజీ గురించి చెప్తానండి. అండ్ ఈ స్ట్రాటజీని మీరు నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్లో కానీ, లేదంటే స్టాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తానండి. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ స్ట్రాటజీ గురించి చూస్తే మనం టైం ఫ్రేమ్ వచ్చేసి కేవలం 5 minutes టైం ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేయాలండి. ఓకేనా? అండ్ ఎవ్రీడే మార్కెట్ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? 9:15కి ఓపెన్ అవుతుంది, అవునా? అండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 3:30కి క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే మార్కెట్ క్లోజింగ్ టైంలో, అంటే ఆ డేలో లాస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఐడెంటిఫై చేసి ఆ లాస్ట్ స్వింగ్ యొక్క హై అండ్ లోస్ని మనం మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ని డ్రా చేయాలి. ఓకేనా? సో నేను మీకు చూపిస్తానండి ఎలా చేయాలో. సో నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను కదండి, ఇది మన 6th December చార్ట్ అండి. ఓకేనా? సో నేను ఏం చెప్పాను, లాస్ట్ స్వింగ్ యొక్క హైస్ అండ్ లోస్ని మనం మార్క్ చేయాలి. సో నిఫ్టీ 50లో చూస్తే అండి, ఇక్కడ మనకి లాస్ట్ స్వింగ్ ఉంది. లాస్ట్ స్వింగ్ అంటే ప్రాబబ్లీ మనకి 2 తర్వాత 2:30 లేదంటే 3 తర్వాత ఫామ్ అయిన స్వింగ్ అండి. ఓకేనా? లాస్ట్ ఫామ్ అయిన స్వింగ్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో నేను స్వింగ్ హైని మార్క్ చేశాను కదండి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్వింగ్ లోని కూడా మార్క్ చేసుకున్నాను. అర్థమైంది కదండి మీకు? లాస్ట్ ఉన్న స్వింగ్ హైని మార్క్ చేసుకున్నాము, అండ్ అలాగే లాస్ట్ ఉన్న స్వింగ్ని లో కూడా మార్క్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలండి, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ని డ్రా చేయాలి. ఓకేనా? అండ్ రేపటి మార్కెట్లో ఏం చేస్తామంటే, ఒకవేళ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనం కాల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేస్తాము. ఒకవేళ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. ఓకేనా? అండ్ మరి ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే ఎట్లా మేడం అని అనొచ్చు మీరు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్కి వచ్చి రిజెక్షన్ ఫేస్ చేసింది అనుకోండి, మీరు మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసినా మీరు మళ్ళీ సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ అది ఎలా చేయాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఈ స్ట్రాటజీని మనం ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో 6th December రోజు కోసం ప్లాన్ చేయాలి అంటే మనం 5th December రోజు చార్ట్ని చూడాలి, అవునా? మనం ఏం చేయాలి, 5th December రోజు లాస్ట్ స్వింగ్ హైని లోని మనం మార్క్ చేసుకుంటాము. ఓకేనా? సో మనకి ఎక్కడ ఉందండి లాస్ట్ స్వింగ్? సో 315 క్యాండిల్ హై మన లాస్ట్ స్వింగ్ హై అవుతుంది, అవునా? ఇదే మన లాస్ట్ హై అవుతుంది. అండ్ లాస్ట్ స్వింగ్ లో వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని జాయిన్ చేయాలని చెప్పాను. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ని డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ డే ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ కనుక హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కాల్ ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందంటే సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. సో నెక్స్ట్ డే చూడండి ఏమైందో, 6th December రోజు కంప్లీట్గా రేంజ్ బౌండ్ మార్కెటే చూసాము. ఎలాంటి సైడ్ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఈ స్ట్రాటజీని మనము 6th December రోజు యూజ్ చేయలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. సో 5th రోజు మనం లాస్ట్ స్వింగ్ని మార్క్ చేసాం కదండి, ఇప్పుడు ఏం చేద్దాము, 4th రోజు లాస్ట్ స్వింగ్ని మనం మార్క్ చేద్దాము. సో 4th రోజు ఇది మన స్వింగ్ లో కదండి, అండ్ స్వింగ్ హై ఎక్కడ ఉంది? ఇక్కడ హై ఉంది. ఓకేనా? ఇక్కడ లాస్ట్ స్వింగ్ హై ఉంది, ఇక్కడ మన లాస్ట్ స్వింగ్ లో కదండి. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాము, ఎప్పుడైతే ఈ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అవుతుందో సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదండి, నేనైతే షార్ట్ పొజిషన్ ప్లేస్ చేస్తున్నాను. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదండి, 9:15 క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి 9:55 క్యాండిల్ ఫామ్ అయింది. మీరు 9:55 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే 10 o'clock క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా పర్వాలేదు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ బాక్స్ ప్యాటర్న్ అయి ఉంది కదా, అదే మీ స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? ట్రేడ్లో చూస్తే మ్యాక్సిమం ఆఫ్ మనకైతే 122 పాయింట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ రండి, ఈ బాక్స్ ప్యాటర్న్ మళ్ళీ హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకేనా? సేమ్ బాక్స్ ప్యాటర్న్ మళ్ళీ హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అండి, మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ క్యాన్ క్లోజ్ అయిపోయింది కదండి, సో ఇక్కడ నేను లాంగ్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ బాక్స్ ప్యాటర్న్ లో మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? అండ్ హై ఎంత వెళ్ళిందండి, మ్యాక్సిమం ఆఫ్ మనకి 269 పాయింట్స్ హై వెళ్ళింది. అండ్ నెక్స్ట్ డే చూస్తే, సో ఇది మన 3rd December రోజు చార్ట్. ఓకేనా? మనం ఏం చేయాలి, 3rd December రోజు యొక్క లాస్ట్ స్వింగ్ హై, ఇక్కడ హై ఉంది కదండి, ఈ హైని మార్క్ చేసుకుంటాము. అండ్ అలాగే లోని మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేసుకుంటాము. ఓకేనా?
అండ్ ఈ బాక్స్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినట్టే. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఈ బాక్స్ ప్యాటర్న్ పైన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ కాల్ ఎంట్రీ ప్లేస్ చేస్తాము. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత అండి, 67 పాయింట్స్ స్టాప్ లాస్ అయింది మనకి ఇక్కడ. అండ్ హై వచ్చేసి 73 పాయింట్స్ హై వెళ్ళింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ప్యాటర్న్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది కదండి. అండ్ మళ్ళీ వెంటనే మీరు ఒకవేళ షార్ట్ పొజిషన్ ప్లేస్ చేశారనుకోండి, ఇక్కడ ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఈ ట్రేడ్లో కూడా మీకు మ్యాక్సిమం అయితే 42 పాయింట్స్ డౌన్ మూమెంట్ వచ్చింది. ఓకేనా. లేదంటే స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ అంటే ఇది మన 2 డిసెంబర్ చార్ట్ కదండి. సో మనం ఏం చేయాలి, లాస్ట్ స్వింగ్ యొక్క హైని మార్క్ చేసుకుంటాము అండ్ అలాగే లాస్ట్ స్వింగ్ యొక్క లోని కూడా మార్క్ చేసుకున్నాము. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక బాక్స్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి గ్యాప్ అప్ అయింది అండ్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ బాక్స్ ప్యాటర్న్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళింది. అవునా. సో ఇక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసింది కదండి. మీరు మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడైనా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయండి. సపోజ్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది కదా. సో ఈ లో వచ్చేసి మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఈ ట్రేడ్లో మ్యాక్సిమం ఆఫ్ ఎంత వెళ్ళిందంటే 165 పాయింట్స్ హై వెళ్ళింది. మీరు చాలా ఈజీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎంసెక్స్ స్టాక్ చూద్దాము. సో ఎంసెక్స్ స్టాక్లో చూస్తే 5th డిసెంబర్ రోజు కదండి. సో 5th డిసెంబర్ రోజు మనం లాస్ట్ స్వింగ్ని మనం మార్క్ చేసుకుందాము. ఇది లాస్ట్ స్వింగ్ లో అండ్ అలాగే స్వింగ్ హై. ఓకేనా. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ డ్రా చేయాలి. అవునా. ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయిన వెంటనే మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏం చేసామండి, షార్ట్ పొజిషన్ని ప్లేస్ చేసాము అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 54 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాము. ఇది మ్యాక్సిమం ఆఫ్ ఎంత వెళ్ళిందండి మనకి 21 పాయింట్స్ ఫాల్ చూసాము ఇక్కడ నుండి. అండ్ ఒకవేళ ఈ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఓకేనా. అండ్ మళ్ళీ ఏమైందండి, ఈ బాక్స్ ప్యాటర్న్ హైయర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది మళ్ళీ వెంటనే. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అండి, బాక్స్ ప్యాటర్న్ పైన క్యాన్ క్లోజ్ అయిన వెంటనే మీరు మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ పెట్టేసాము. అండ్ హై ఎంత వెళ్ళింది ఇక్కడ. అండ్ ఈ ట్రేడ్లో చూస్తే హై వచ్చేసి మ్యాక్సిమం 541 పాయింట్స్ వెళ్ళింది. ఓకేనా. అండ్ ప్రీవియస్ డే కూడా చూద్దాం మనము. సో ఇది 5th డిసెంబర్ కోసం మనం ఏం చేయాలండి, 4th డిసెంబర్ హైస్ అండ్ లోస్ని మనం మార్క్ చేయాలి. ఇది హై కదండి. అండ్ అలాగే ఇది మన లాస్ట్ స్వింగ్ లో. ఏం చేయాలి, రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేస్తాము. అవునా. అండ్ ఈ రెక్టాంగులర్ బాక్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేయాలి కదండి. సో ఇక్కడ లాంగ్ ఎంట్రీని ప్లేస్ చేస్తున్నాను. ఈ రేంజ్లో మీరు ఎక్కడైనా తీసుకోండి. ఓకేనా. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్లో మన స్టాప్ లాస్ అవుతుంది. అవునా. సో ఇది ఈ ట్రేడ్లో కూడా చూస్తే మ్యాక్సిమం ఆఫ్ మనకైతే 174 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ట్రేడ్లో మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నది అది మీ ఆప్షన్ అండి. సో మీ రిస్క్ రివార్డ్ ప్రకారంగా మీ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. కాకపోతే స్టాప్ లాస్ని మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఓకేనా. సో నేను ఈ స్ట్రాటజీ ప్రకారంగా 100% మీరు ప్రాఫిట్లో ఉంటారని చెప్పట్లేదండి. కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఒక 1 వీక్ లేదా ఒక 1 మంత్ కంటిన్యూస్గా ట్రేడ్ చేశారంటే ఓవరాల్గా ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారండి. ఓకేనా. మీరు ఈ స్ట్రాటజీ ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఏదైనా ఇండెక్స్లో కానీ లేదంటే స్టాక్స్లో కానీ బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయండి. ఓకేనా. సో నేనైతే ఈ స్ట్రాటజీ మీకు నచ్చుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 100 సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ ఒక స్ట్రాటజీ తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.